ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెంలో బండ్ల బాట వివాదం స్థానిక అధికారుల జోక్యంతో పరిష్కారమైంది. కొంతమంది రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు గతంలో జాయింట్ కలెక్టర్ ప్రత్యేకంగా బాట కేటాయించినట్టు తెలిపారు. అయితే ఆ బాటను స్థానికంగా ఉన్న తాండ్ర మీరయ్య కుటుంబం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ ఇతర రైతులు వినియోగించకుండా అడ్డుకోవడం, అడిగిన వారిపై దాడికి పాల్పడుతుండటంతో వివాదం నెలకొంది. ఈ విషయమై రైతులు ఎంఆర్ఓ మరియు ఎస్ఐలను ఆశ్రయించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఆ స్థలంపై తాండ్ర మీరయ్యకు ఎటువంటి హక్కులు లేవని, బాటను రైతులందరూ వినియోగించుకునే హక్కు ఉన్నదని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చినటువంటి బళ్ళబాటని మాకు రైతులకి మళ్ళీ అతను సాగు చేసుకుంటున్నాడు. అతను అదేమని అడిగితే నేను కోర్టుకి వేస్తున్నాను, నేను కోర్టులో తెలుసుకుంటాను, మీరెవరు మధ్యలో మాట్లాడేదానికి మా సంబంధమే లేదు, నేను డబ్బు పెట్టి నేను తెలుసుకొస్తాను, వాళ్ళు ఎవరు అధికారులు ఇచ్చేదానికి, నేను కోర్టులో వేస్తున్నాను అని చెప్పి ఇదే విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? కనీసం మీరు ప్రజలారా, మా అధికారులారా కనీసం మీరు గమనించండి. మేము సన్నకారు రైతులు మేము ఏం చేయగలను? అతను డబ్బున్న మనవంతో ఈ విధంగా పాటలాడుతున్నాం. అతను అల్లుళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు, ప్లస్ వచ్చి అతను కొడుకు అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. అతను కోట్ల రూపాయలు వస్తుంది. మా రైతుల బల్లబాటుని సాగు చేసుకోవాల్సిన అవసరం అతనికి ఉందా? మా బలబాటును వదిలేయాలి కదా. ఆ బలబాటు కూడా సాగు చేసుకుంటే అతను జీవిస్తున్నాం. ఈ విధంగా సంపాదించుకోవాలి, తినాలంటే ఏ విధంగా ఉంటుంది ఆలోచించండి. మీ ఎన్ని రోజులు పోరకాడి పెళ్ళం బిడ్డలు అన్ని తీసుకెళ్లి ఇతను అన్యాయం చేస్తుంటే మేము పోయి మా గోడు విని అధికారులు మాకు గవర్నమెంట్ బలబాటు ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు మరలా వచ్చేసి నువ్వు దాన్ని సాగు చేసుకుంటా, మీరు పోయేదానికి లేదని కోర్టు కేసు లాయర్లను తీసుకొచ్చి అమ్మిడి తీసుకొచ్చి మమ్మల్ని బెదిరింపులు బెదిరిస్తుంటే మేము ఏ విధంగా చేయాలి మీరు చెప్పండి. ఎన్ని రోజులు మీ విధంగా అతను యాగాలి? మాకు న్యాయం చేసేవాళ్ళు లేరా? ఈ విధంగా ఇతను దౌర్జన్యానికి అంతు లేదా? రైతులందరం మరలా వచ్చి ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. సార్ వాళ్ళని, ఎంఆర్ఓ సార్ని, ఎస్ఐ గారిని తీసుకొస్తే మళ్ళా మా మీద వచ్చి ఆడవాళ్ళని ఉసుగలిపి తాండ్ర మీరైన వ్యక్తి వాళ్ళు మా కూతుళ్ళని అందరిని తీసుకొచ్చి దౌర్జన్యంతో మాకు గోల్డ్ గీకడం, ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు. ఆ సార్ వాళ్ళు వచ్చి వాళ్ళని ఈ విధంగా జేసీ గారు ఇచ్చినటువంటి బళ్ళబాటని ఈ విధంగా మీరు వాడుతున్నారు, మీరు సాగు చేస్తున్నారు, మీకు సాగు చేసేదానికి లేదని ఎంఆర్ఓ గారు మరి ఎస్ఐ గారు వచ్చి ఈ రోజు వాళ్ళని దండించడం జరిగింది. మాకు న్యాయం చేసినందుకు ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. 5 కోట్లు 6 కోట్ల రూపాయల ఆస్తి, అల్లుళ్ళు ఇద్దరు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కొడుకు వచ్చి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళకి ఏమీ లేదని ఆనాడు జగన్ ప్రభుత్వంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తే కాళ్ళు పట్టుకొని 50,000 రూపాయలు తీసుకున్నారు వీళ్ళు, తాండ్ర మేరయ్య భార్య వీళ్ళందరూ కలిసి. ఈనాడు అది సాలక ఈయన మా సన్నకారు రైతులకు మాకు ఇచ్చినటువంటి జేసీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు మాకు ఇచ్చిన బళ్ళబాటని అది సాలక అది కూడా వాళ్ళు ఆక్రమించుకొని సాగు చేసుకుని ఈ విధంగా బ్రతుకుతున్నారు. మేము ఏం కావాలి సన్నకారు రైతులని? మాకు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇచ్చారు బాటని, ఆ బాటను కూడా నువ్వు స్వాధీనం చేసుకుంటావంటే మేము ఏం చేయాలి? ఈ విషయం మీద మేము ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని పిలిపించాం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకునే దానికి లేదు. ఆ రైతులకి ఆనాడు జేసీ గారు మీకు ఇచ్చినారు కాబట్టి ఈ విషయంలో కానీ మీకు జోక్యం చేసుకున్నామంటే ఇంకొకసారి బాగుందని ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు వచ్చి మాకు వాళ్ళకి దండించడం, వాళ్ళకి చెప్పడం జరిగినది. మీరు ప్రజెంట్ అడంగల్లో ఏముంది? ఇది బండి బాట, ఉమ్మడి బాట, వాటర్ బాట. ఈ రోజు అడంగల్ తీసుకోండి. ఈ రోజు ఏముంది సార్? అసలు ఇచ్చేసారు. ఈ రోజు ఎత్తేలా ఆర్డర్ కాపీ ఉంది. సస్పెన్స్ సస్పెన్స్ లేదు, ఆర్డర్ కాపీ ఉంది కదా. నేను కోర్టు చేసినా సార్. వేసుకోండి. మీకు నేను ఒక మాట చెప్పేది, మీకు ఇదండి ఆన్లైన్ అడంగల్ ఇదండి. జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కొనుక్కున్న పట్టాలండి. నేను ఒక మాట చెప్పేది, వేసున్నావు కదా, నీకు జడ్జిమెంట్ వచ్చేవారు ఈ ఆర్డర్ నేను ఒబే చేయాలి, ఈ ఆర్డర్ నేను ఒబే చేయాలి. అయితే ఏంది ఇది గొడవ ఎందుకు?